అలాంటి దాడి జరిగినప్పుడు కూర్చోమ్మా, అలాంటి దాడి జరిగినప్పుడు ఈ కుటుంబం పోయి కంప్లైంట్ ఇవ్వడం మనకు రాదమ్మా. మనకి వెంటనే పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం రాదు. జరిగింది ఏంటో తెలుసా? 3 గంటలు కొట్టినోడే పోయి వీళ్ళకన్నా ముందు పోయి పోలీసు వాళ్ళకి కాగితం ఇచ్చింది. ఎందుకు? వీళ్ళు పుట్టుకున్న ఏ సంఘానికి పోయి వీళ్ళు ఫిర్యాదు అవుతారో, ఏ ఎస్సీ ఎస్టీ బీసీల సంఘాలకు పోయి కలుస్తారో, ఈ దాడి మొత్తం ఎక్కడ మాకు పెను ప్రమాదమై ఉరితాడు పడుతుందో అని వాళ్ళే తలని గుద్దుకొని రక్తాలు కాచుకొని పోయి పోలీస్ స్టేషన్లో పోయి ఆ మర్డర్ కేసు పెట్టమని అడుగుతారట. వాళ్ళు ఇచ్చిన కాగితం ఏమో పోలీసులు తీసుకున్నారు, వీళ్ళు ఇచ్చిన కాగితం ఏమో చెత్తబుట్టలు వేసినారు. ఇది పోలీసుల పరిస్థితి. దేనికని? ఎందుకు పోలీసులు అట్లా ప్రవర్తిస్తున్నారు? కారణం ఏమిటి? అది మరుగున పడిపోయి వీళ్ళు ఇచ్చిన కాగితం ఏమో కోర్టుకు పంపి కోర్టు పర్మిషన్ తోటే ఎంక్వైరీ మొదలైద్దట, అరెస్టులు అవుతాయట. వాళ్ళు ఇచ్చిన కాగితంతో వీళ్ళకి అరెస్ట్ వారెంట్ అయింది. ఇంతకన్నా ఘోరం ఉందా అని అడుగుతున్నా. ఆ పోలీసులు 2 రోజులు 3 రోజులు నాంచారు. ఈ 2 రోజులు వీళ్ళు దెబ్బలు తగిలిన తల్లిదండ్రులు వీళ్ళు వైద్యం చేయించుకుంటారు. పాపని భుజం మీద ఎత్తుకున్నారు. 2 నెలలు కూడా పూర్తి కాలే. 2 నెలలు కూడా పూర్తి కాలే ఇంతవరకు. 2 నెలలు కూడా పూర్తిగా అని పాపని భుజం మీద ఎత్తుకొని వైద్యం చేయించుకుంటూ వీళ్ళు తిరుగుతున్నారు. దెబ్బలు తిన్న కుటుంబం అంతా. పాపకి జ్వరం వచ్చింది, మాట లేదు, ఆట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. జ్వరం వచ్చి పాలు తాగమంటే పాలు తాగట్లేదు. పాప చనిపోయింది పాప. వాళ్ళు పేదవాళ్లే కావచ్చు, కానీ ఆ కుటుంబానికి ఒక ఆత్మ ఉంటుంది, ఒక కళ ఉంటుంది, ఒక జీవితం ఉంటుంది, ఒక భవిష్యత్తు ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి. ఆ కుటుంబాన్ని ఎట్లా బతికించుకోవాలో మూడోడైనా పిచ్చోడైనా కులం వాడైనా తక్కువైనా ఎక్కువైనా ఒక భవిష్యత్తు ఊహించుకుంటారు భార్యాభర్తలు ఒక దగ్గర కూర్చొని. అదే జీవితం అంటే. అదే జీవితం అంటే. ఆ జీవితంలో రాజ్యం నిప్పులు పోసి కుటుంబాన్ని కాలబెట్టింది అని ఈ సభ తీర్మానం చేసి చెప్తా ఉంది. ఆ కుటుంబం పాపని చంపి చచ్చిపోయింది. చచ్చిపోయిన పాప గవర్నమెంట్ హాస్పిటల్. వాడు పోస్ట్ మార్టం చేసిండా లేదా తెలియదు. చేస్తే తీసుకుపోయిందని చెప్పింది లేదు. ఏమి రిపోర్టో తెలియదు. ఏముంటుందయ్యా పోలీస్ స్టేషన్ల హాస్పిటల్ కాడ మోకాల మీద కూర్చొని మనోళ్ళు 100 మంది తెచ్చిన మొఖాలు వేసుకొని ఇంత బువ్వ కూడా తినకుండా పోలీస్ స్టేషన్ల హాస్పిటల్ కాడ మన తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీలు మోకాల మీద కూర్చొని ఉంటారు ఆడ. మన జీవితం అంతా అదే. ఏం బాధో మనకు చెప్పుకోవడం రాదు. బాధతో ప్రభుత్వానికి నివేదించడము రాదు. చట్టం అమలయ్యే విధంగా మనకి ఎవడు లేడు కదా. మనకు నాయకత్వం లేని జాతులు కదా గవర్నమెంట్ హాస్పిటల్ కాడ పడిపోయి ఉన్నారు. ఈ విషయాన్ని తెలుసుకొని వెంటనే నాగర్ కర్నూలు పోయి 1000 మంది ప్రజలతో నాగర్ కర్నూలు నడి రోడ్డుని దిగ్బంధం చేసి పారేసిన అర్ధరాత్రి పూట. పోలీసులు వచ్చారు ఆడికి. పోలీసులు వచ్చారు పాప. పోలీసులు వచ్చి అక్కడ ఉన్నటువంటి డిఎస్పి ఆయన అధికారి పాత్ర. పాపం యాదవ కులస్తుడు. మనోళ్ళకి ఏంటంటే పైన రెడ్డి అధికారులు చెప్తే ఎక్కడ లేని మనోళ్ళకి ఇక మామూలుగా ఉండదు. నువ్వు చూసుకోవా అని డిఎస్పీని ఒక రెడ్డి గారు అన్నాడు అనుకో, ఆయన్ని మెప్పు కలిగియాలి కదా. కలిగాలి కాబట్టి ఇక మన ధర్నాకు వచ్చి ఆయన ఆడని నాట్యం లేదు పాపం. ఆయన వేయని స్టెప్ లేదు. ఇంకా చెప్పాలంటే రకరకాల విన్యాసాలు. ఎందుకు? పైన దొరగారిని తృప్తిపరచాలి. వీర్లపల్లి శంకర్ పైన దొరగారిని తృప్తిపరచాలి. బండి మీద వేసుకొని తిప్పుకుంటాం మనం. కొద్దిగా ఒక మాట చెప్తే రకరకాల నాట్యాలు డిఎస్పి గారు. పాపం డిఎస్పి గారికి వచ్చేది ఏముండదు. డిఎస్పిని ఎట్లా ఇరికియాలి?
రెడ్డి గారు ఆలోచిస్తూనే ఉన్నారు, ప్రమోషన్లో నాతో సమానంగా వస్తాడా ఈ డిఎస్పీ, ఏమో ఈ ధర్నాలు ఇవన్నీ ఒప్పచెప్తే అన్న ఒక్కడు ఇరుక్కుంటాడు, సర్వీస్ మ్యాటర్లో డ్యామేజ్ అయింది. రెడ్డి గారికి డిఎస్పీ గారికి ఇద్దరికి ఏఎస్పీఓ డిఎస్పీ నుంచి ఎస్పీ ప్రమోషన్ కాడ ఈ ధర్నాలు మనతో అడ్డుకున్నోడికి ప్రమోషన్ అయిపోద్ది. ఈ వల ఆయన మెడక పడుతున్న సంగతి తెలియదు పాపం డిఎస్పీ. నేనే చెప్పిన, నీ మెడక పడుతుంది రా బాబు, ఇది మొత్తం నీ మెడక పడుతుంది అని చెప్పి. అంటే నువ్వు నన్ను కొడుతున్నా కూడా నేను రక్షించాలనుకున్నా నేను. అది మా కమిట్మెంట్. వీర్లపల్లి శంకర్ని కూడా ఏమన్నాం, ఈయన మా సాకలి కులంలో పుట్టిన ఆయన్ని మా మీదకి దోషిండు, రెడ్డి దొరలే దోషిండ్రు. పాపం ఈ మధ్య రెడ్లకి బాగా తెలివితేటలు వస్తున్నాయి. రాజశేఖర్ రెడ్డి ఒక్కడు తెలివిచ్చిండు, రాక వచ్చిండు. చంద్రబాబు నాయుడు నుంచి పాఠాలు నేర్చుకొని వచ్చిండు. పాపం వచ్చిండు, బాగానే రెడ్లకి తెలివితేటలు వచ్చినాయి. మధ్యలో గ్యాప్ ఏర్పడ్డాక మంచి సాగు తెలివితేటలు వస్తున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డితో రెడ్లందరికీ. సరే, అంతవరకు బాగానే ఉంది. అక్కడ పోలీసులు ధర్నా దగ్గరికి వచ్చి ఏమంటారంటే డిఎస్పీ గారు, ధర్నా నుంచి మీరు లేవండి అంటాడు. ఎందుకు లేవాలి? నేను ఎందుకు కూర్చున్నా ధర్నాలో నేను ఎందుకు కూర్చున్నా? ప్రభుత్వం మీద ప్రెషర్ ఇవ్వాలని, రాజ్యం మీద మా శక్తిని ప్రెషర్ ఇవ్వాలని. ఎందుకు? ప్రభుత్వం అంతా అది ఆగిపోయి అస్తవ్యస్తమైపోయి ఏదో ఒక సమాధానం కోసం ప్రెజర్ తప్ప మా దగ్గర పవర్ లేదయా, పవర్ లేదు మా దగ్గర, ప్రెజరు. అట్లానే మా ప్రెజరు అన్కాన్స్టిట్యూషన్ కాదు, అన్డెమోక్రాటిక్ కాదు, డెమోక్రాటిక్ ప్రెజర్ ఇచ్చినాం. మొత్తం మీదేసుకున్నాడు డిఎస్పీ. ఆడికి ఎస్ఐ వచ్చినాడు, వీళ్ళని గుంజకపోయినోడు అని. ఇక ఆ ఎస్ఐ చంపలే బాధ్యం ఎట్లా ముఖమంతం మాడిద్దో డిఎస్పీ భుజం చాటం దాక్కుంటాడు పాపం ఆడపిల్లలాగా. అప్పటిదాకానే వీళ్ళ మీద శైర్య విహారం చేసిండు. మన ధర్నా చూసి అటు పోతుండు, పక్కలేమట్టి పోతే తీసుకొని వచ్చిన, నిలబడు మీకు అబద్ధాలు ఆడటం కూడా రావట్లేదు మీకు అని నిలబడి వాళ్ళిద్దరు నిలబెట్టి, ఏంది బాబు మరి మీ యూనిఫామ్ ఇప్పి ఆడబడేస్తే నేను నిప్పు పెడదాం అనుకుంటున్నాను మీ యూనిఫామ్కి. ఎందుకు నీకు యూనిఫామ్ అంటే సామ్రాట్ అశోక చక్రవర్తి సింబల్ ఉందయా యూనిఫామ్ మీద. అలాంటి అశోక చక్రవర్తి ఉన్నటువంటి సింబల్ ఉన్న యూనిఫామ్తో నీ దగ్గర సత్యం లేదు, ధైర్యం లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, ఆత్మ లేదు, నీది జీవితమే కాదు. ఎందుకయ్యా నీకు యూనిఫామ్? ఆడబడే పెట్రోల్ పోసి నిప్పు పెడతా అని చెప్పిన. ఎందుకు నాన్న నీకు యూనిఫామ్? సామ్రాట్ అశోక చక్రవర్తి యూనిఫామ్ వేసుకుంటావు నువ్వు. ఎంత ధైర్యం ఉండాలి నీకు? పోలీస్ అకాడమీలో ఏం ట్రైనింగ్ ఇచ్చారు మీకు? సత్యం దగ్గరికి పొమ్మనరా, అసత్యం దగ్గరికి పొమ్మనరా, ధర్మం దగ్గరికి పొమ్మనరా, అధర్మం దగ్గరికి పొమ్మనరా, ఎక్కడికి పొమ్మనరని పోలీసుల యూనిఫామ్ తీసిపారేమని చెప్పిన ఆత్మలేనుడికి ఏముంటుంది? నువ్వు ఏదంటే ఈ మాట అంటున్నావు, పోలీసు అని నవ్వుతున్నాడు పాపం. అదే నవ్వుతా ఉన్నాడు. బానిసకి ఎన్ని మాటలు అన్నా కూడా బానిసకి అర్థం కాదు పాపం, వాళ్ళకి అర్థం కాదు. మొత్తానికి జరిగిపోయినాక ఇక డిఎస్పీ గారు ఏమంటాడంటే, మీరు లేవాలి సార్ అంటాడు. నేను లేవను, నువ్వు ఏం చెప్తావో చెప్పు అంటే, మీరు రండి మళ్ళీ మేము మొత్తం ఎఫ్ఐఆర్ మళ్ళీ రాస్తామన్నారు. డిమాండ్ చెప్పిన మర్డర్ కేసు నమోదు చేయాలి, చంపారు బిడ్డని, పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి అన్నాడు. ఏమొస్తుందా పోస్ట్ మార్టంలో? 2 నెలల కూతురికి ఏమొస్తుంది పోస్ట్ మార్టం? నువ్వు ముందు నమోదు చేయి, విచారణలో ఏం జరిగిద్దో. నమోదు లేదు. మర్డర్ కేసు నమోదు చేస్తావా అంటే అటు ఇటుగా చెప్పిండు. అటెంప్ట్ మర్డర్ నమోదు చేస్తావా అదొక్కటే అంటాడు. అట్రాసిటీ అంటావా సరే చూద్దాం అన్నాడు. ఏది స్పష్టంగా చెప్పట్లే. ఆడవాళ్ళ మీద అబ్యూజింగ్ చేసి జగన్ గురించి జాకెట్ గురించి మొగోళ్ళు కొట్టారు కదా. మరి రెడ్డి గారి పాప రోడ్డు మీద ఇక్కడ దిశ చనిపోయింది, ఎమ్మటే ఆయనకు అక్కడ చేరారు నజర్, వారి పేరేంటి, సజ్జనార్ గారు అక్కడ చేరారు. వారు చేరి గన్ను తీసుకొని ఫట అని కూలీనాలి పని చేసే రక్తం చిందించే 6 పోరాలను చంపిండు. సజ్జనార్ బాయ్, ఇంకో నువ్వు 5-10 ఏళ్ళు ఉండాలి మేము రాజ్యం వచ్చాక, నీ గన్నుతోటే కాల్పిస్తా, మొత్తాన్ని నీ గన్నుతోటే కాల్పిస్తా నేను. ఫ్యూచర్లో ఉండాలి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉండాలి. నీ పిస్టల్కే పని చెప్తా నేనే.
నేనే పని చెప్తా నీ గన్నుకి. నీ గన్నుకి పని చెప్పే రోజులు వస్తున్నాయి. నువ్వు సర్వీసులో ఉండు. సజ్జనారులాగా ఎవరన్నా ఉండాలనుకున్నా ఉండండి. ఈయన రిటైర్ అయినా ఆయనకి నేను పని చెప్తా. టైం ఉన్నదాగండి. పగ ప్రతీకారాలతో బతకడమే ఆత్మగౌరవ జీవితం. పగ లేకపోతే ప్రతీకారం లేకపోతే ఆడ బడి సావరాదు. బండి కింద పడి ఇంటిందాక సావరాదు. బావర్చీల బిర్యానీ సావు లాస్ట్కి పోయి. దాని మీదనే మన దృష్టి అంతా బావర్చి ఏమీ ఉంది అదే. అందుకనే లాస్ట్కి పోలీస్ స్టేషన్కి 6 గంటల ధర్నా చేశాక మేము ఆ కేసులు పెడతాం ఈ కేసులు పెడతాం అని 3 గంటలు తీసుకుపోయారు పోలీస్ స్టేషన్ రోడ్డు మించి. తీసుకుపోయిన తర్వాత రోడ్డు మీద నుంచి ఆ ధర్నా నుంచి పోయే ముందు ఎస్పీ గారు ఫోన్ చేశారు. ఏమిటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా మీరు? ఆయనకి తెలుగు రాదట. ఏమిటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా అంటాడు ఆయన. పాపం ఈ ఎస్పీలకి ఏం జ్ఞానం ఉంటుందో, వాళ్ళు పిచ్చోళ్ళు మంచోళ్ళు లేదా అది రాహుల్ గాంధీ బ్యాచో మనకు తెలియదు, పూర్తిగా తెలియదు క్లియర్గా. మనకు పిచ్చోడు దొరికింది నేషనల్లో. మీరు ఏమిటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని నాకు అంటాడు. ఎందుకు నువ్వు చంపుతున్నావా మా వాళ్ళనే నేనన్నా. అందరిని వరుస పెట్టి చంపుతున్నావా? ఇంకా నేను చంపుతున్నా అనలే వాడికి తెలుగు రాక. మొత్తానికి నాకు బ్లాక్మెయిల్ చేస్తున్నావా అన్నాడు. ఓకే, అంతవరకు అయిపోయింది. నీకు బ్లాక్మెయిల్ చేయట్లేదు, ఇది బ్లాక్ బెల్ట్ కాదు, బ్లాక్మెయిల్ చేయట్లేదు అని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చినాయా. అక్కడ దాకా డిఎస్పీ బతిలాడి దండం దశకం పెట్టి పోలీస్ స్టేషన్కి పోయినాక పత్తా కనపడ్డావు. కనీసం పోలీస్ స్టేషన్లో భోజనం చేస్తా సార్ 2:30కి నాకు చిన్న రూమ్ చూపించండి అంటే ఈడ భోజనం చేయడం కుదరదు అన్నాడు. అంటే రోడ్డు నుంచి మొత్తానికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిందిగా, ఆయన పని అయిపోయింది.